ఏం చేస్తారు? నేను అగ్రికల్చర్ చేస్తాను. అగ్రికల్చర్ చేస్తారు. ఎన్రోల్ చేసుకున్నారా? ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ చేస్తున్నాను. వచ్చిందా ఓటు? అవును, ఎన్నిసార్లు వేసారు ఇప్పటికి? ఇప్పటికి 2 సార్లు వేసిన. 2 సార్లు వేసారు. ఏమంటారు మరి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లా పట్టభద్రులు ఏమంటారు ఈసారి ఎన్నికలలో? ఎవరిని గెలిపిస్తే బాగుంటది, ఎవరిని గెలిపిస్తే ముందు పోతుంది? మంచి వ్యక్తి, ప్రజాసేవకుడు కావాలి, ప్రశ్నించే వ్యక్తి కావాలి, చట్టసభలలో ప్రభుత్వాన్ని ఎదిరించి మాట్లాడే వ్యక్తి కావాలని మేము అనుకుంటున్నారు. ఎవరెవరు పోటీ తెలుసా? తెలుసు. ఏ పార్టీ నుంచి ఎవరెవరు? బీజేపీ తరఫున ఆయన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఉన్నాడు, కాంగ్రెస్ తరఫున తీర్మాన్ మరణ, టీఆర్ఎస్ తరఫున ఏనుగుల రాకేష్ రెడ్డి. ఈ ముగ్గురిట్లో ఎవరు బెటర్ అని మీరు అనుకుంటారు? నాకు తెలిసి ఏనుగుల రాకేష్ రెడ్డి అనేవాడు చాలా మంచి వ్యక్తి, చదువుకున్నవాడు, బిట్స్ ప్లాన్ చేసిండు, అమెరికా పోయి వచ్చిండు, జాబులు కూడా వదిలిపెట్టుకుని వచ్చిండు, వచ్చి ప్రజాసేవ కోసం ఉంటుండు. ఆయన మంచి వ్యక్తి అని నేను అనుకుంటున్నాను. అదే ఇప్పుడు ఇది ప్రశ్నించే గొంతుకలం అని చెప్పేసి ఇది వరకు ఏది పడుతుంది టీవీల ముందు దొర్రి, ప్రభుత్వాల మీద దొర్రి, వ్యక్తుల మీద దొర్రి క్రిటిసైజ్ చేసి ఈరోజు వాళ్ళు మళ్ళీ ఈరోజు మేము అధికార పార్టీ కన్నా ఒప్పుకొని వచ్చేసి వస్తున్నారు, మేము ఎమ్మెల్సీగా నిలబడతాం అని చెప్పేసి. మీరు అన్న తీన్మార్ మల్లన్నకు సంబంధించి ఏంది మరి? ఆయన నమ్ముతారా ప్రజలు? తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి అసలు జర్నలిస్టా, ఒక రాజకీయ నాయకుడా, లేక ఒక వ్యభిచార, ఒక అక్రమార్కుడా, ఒక స్కామరా? అసలు ఓలైనా ఇవన్నీ ఎవరైనా ఆయన జర్నలిస్ట్ ముసుగులో రాజకీయ దందాలు చేస్తుండు, వ్యభిచారి. అసలు రాజకీయ దందాలు చేస్తున్నాడు, 100 కోట్లకు పడగలెత్తిండు. అసలు వ్యక్తి అసలు ఇక్కడ చోట నయం, ఇక భువనగిరిలో ఒక నయం ఉండే, ఆ వ్యక్తికి ఆయన చనిపోయిన తర్వాత ఈయన వెళ్ళిండు, మొత్తం 100 మందిని ఎమ్మడేసుకుని తిరుగుతుండు, మొత్తం బ్లాక్ మెయిలరు. అంగిలాగ్ సిద్ధాంతం ఎక్కడ పోయింది? అసలు ఛాయకు 10 రూపాయలు అయ్యిందని అడిగిన ఎక్కడ పోయింది? ఇలా వెల్ఫేర్ కార్ లేదు, ఇదంతా మరి అన్ని 100 కోట్లకు పడగలెత్తిండు ఆయన. అంటే ఎట్లా ఇదంతా? మేము జర్నలిజం చేస్తున్నాం, నేను జర్నలిస్ట్. ఆ జర్నలిస్ట్ ముసుగులో ఆయన మొత్తం బ్లాక్ మెయిల్ చేస్తుండు రాజకీయ నాయకులని, మొత్తం ఇప్పుడు ఇండస్ట్రియలిస్టులను వాళ్ళని మొత్తం అడుగుతుండు, డబ్బులు అడుగుతాడు. ఆ విషయం మీ దాకా తెలిసిందా? తెలిసింది కదా, 100% తెలిసింది. రైట్. ఇప్పుడు గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఉండే. అవును. సరే, అప్పుడు ప్రజలు ఈయన ఏదో చెప్తున్నాడు అని చెప్పేసి ప్రభుత్వాలకు సంబంధించిన కూడా ఏదో గొంతుకు అన్నట్టుగా ఉండే. ఇప్పుడు ఆయన అధికార పార్టీ కండ వేసుకొని వచ్చి ఈ రోజు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో నిలబడుతున్నప్పుడు, సరే శుక్రవారం రేపు ఏమైనా జరిగితే ఆయన ఏం ప్రశ్నిస్తాడు అనుకుంటున్నారు మీరు? ఆయన ఏం ప్రశ్నిస్తాడు? ప్రభుత్వానికి సంబంధించే ఉంటాడుగా, ఆయన వాళ్ళు ప్రశ్నిస్తాడు. అదే ప్రశ్నించలేడు కదా. అట్లాంటప్పుడు ఎందుకు నిలబడాలంటున్నా ప్రశ్నించినప్పుడు? అదే అంటున్నా, ఆయన ఓన్లీ ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి అంతే తప్ప ఆయన ఎవరిని ప్రశ్నిస్తాడు? ఆయన ప్రభుత్వంలో ఉంటాడు కదా, ప్రశ్నించేది ఎవరిని? అందుకే మాకు ప్రశ్నించే వ్యక్తి కావాలనుకుంటున్నాం మేము. ప్రశ్నించే వ్యక్తి కావాలి. ఏనుగుల రాకేష్ రెడ్డి అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి, ప్రజాసేవకుడు, చదువుకున్నోడు, చట్టసభలలో మాట్లాడే శక్తి ఉంది ఆయన. అట్లా అని మేము అనుకుంటున్నాం. అట్లా మీరు అనుకుంటున్నారు. అట్లా మరి మామూలుగా ఇప్పుడు ఒకటి ఉంటది, అరే సెంట్రల్ లో బీజేపీ అధికారంలో ఉంది, స్టేట్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది, టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వేయాలని చెప్పేసి ఒకటి ఉంటుంది. మీరేమని చెప్తారు దాన్ని? ఉంటది అన్న, ఉంటది, కానీ మాకు కావాల్సింది లోకల్ కావాలి, మాకు లోకల్ వ్యక్తి కావాలి, మీకు అన్ని కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి కావాలంటే. అంతే, దానికోసమే ఏనుగుల రాకేష్ రెడ్డి అంటారు అనుకుంటున్నాం. ఓకే, మంచిది. అంటే ఈ ప్రచార సరళికి వస్తున్నప్పుడు ఎప్పుడన్నా మీ ఊరికి వచ్చిందా ఈ సోకాళ్ళు తీర్మానం మళ్ళీ అయితే, లేకపోతే ఇంకా ఇంతవరకు అయితే మా దగ్గర రాలేదు. 27 తారీఖు ఎలక్షన్లు పెట్టుకో ఇప్పటిదాకా రాలేదు. అదే అంత నమ్మకం ఎందుకు మరి? తెలియదు మరి, మనకేమో తెలుస్తుంది. రైట్. ఇది మామూలుగా ఆలేరు నియోజకవర్గానికి సంబంధించిన విలేజ్ ఇది. అక్కడ నుంచి ఒలిగొండ మండలం దుప్పెల్లి గ్రామ పంచాయతీ. అంటే 27 తారీఖు నాడు ఎలక్షన్స్ ఉన్నాయి. ఇంతవరకు అయితే ఏ క్యాండిడేట్ అదైతే ఎవరైతే చెప్తున్నారో అంగిలాగి సిద్ధాంతం అనుకున్న జర్నలిస్ట్ అనేసి ఒక రోజు కూడా ఈ గ్రాడ్యుయేట్లను కనీసం అడిగిన పాపనైతే పోలేదని కూడా చెప్తున్న పరిస్థితి. ఓకే, రైట్. ఏదేమైనా మనం ఇది అది రాజకీయాలకు పాలిటికల్కు అది అతీతంగా ఉండాలి. ఎందుకంటే వీఆర్ ఎడ్యుకేటర్స్, వీఆర్ డిగ్రీ. అంటే మనం చెప్తే 10 మంది ఇట్లాంటి చాలా మంది వింటూ ఉంటారు. ఏం జరుగుతుంది, ఏం కథ, ఎట్లా అనిపిస్తుంది ఈ 6 నెలల కాంగ్రెస్ పరిపాలన? ఏముంది, ప్రజలను హామీలు ఇచ్చిరు, మోసం చేసిరు. 500 బోనస్ అని చెప్పారు, సన్న ఓట్లకి అని చెప్పారు. ఎంత పండిస్తారు సన్న ఓట్లు? నేను అగ్రికల్చర్ చేస్తారా మీరు? అవును. మీకు ఎన్ని ఎకరాలు ఉందండి? నాకు 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు ఉంది. ఏం పెడతావు వల్ల? వరి పెడతా. వరి సన్నోట్లు ఎన్ని పెడతావు? సన్నోట్లు ఎంత పెడతా? మా తిండి వరకే పెట్టుకుంటాం. తిండి వరకు పెట్టు. అవి అమ్ముతావా? అమ్మమ్మ. సిగ్గుండాలి కదా, అమ్మటానికి 500 బోనస్ అంటే మరి అమ్మవు కదా నువ్వు? అమ్మనుగా. నువ్వు బయట అమ్ముకుంటే 4500 వచ్చే కింటల్ బియ్యంకు సన్నోట్లు ఎందుకు అమ్ముకుంటావు? నేను అమ్ముకోను కదా. సన్నోట్లకి 500 ఇస్తారు కదా. అదేగా ఇప్పుడు ఆయన అనేది.
అదే. లాజిక్ అండి ఇది. ఆ, అమ్మ ఇది అసలు జనాలు ఎట్లా పిచ్చోళ్ళు అవుతారు, జనాలు ఎట్లా అది అవుతారో మనకైతే అర్థం కాదు. కానీ ఆ, సన్నోట్లకి 500 అనేది అదే ఉన్నప్పుడు, ఇదే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు, అదే ఉన్న ముఖ్యమంత్రి ప్రతి వడ్లకు కింటలు ఏ వడ్లైనా వండించుకొని 500 బోనస్ ఇస్తామన్నప్పుడు ఉమ్. టక్కున మార్చేస్తారా? మార్చొద్దు అసలు. నేను కూడా గ్యాస్ తీసుకున్నా, ఇప్పుడు నెల రోజులు అయినా నాకు ఇంతవరకు పర్లేదు. సబ్సిడీ. నాకు రేషన్ కార్డు ఉంది, తెల్ల రేషన్ కార్డు ఉంది, నాకు 2 ఎకరాలు ఉంది, ఎక్కువ కూడా లేదు. మరి ఎందుకు పర్లేదు ఇంతవరకు? అదే మరి ఏంటో మరి. మరి అది చేసిన అమలు 6 గ్యారెంటీలు మొత్తం ఆల్మోస్ట్ అన్ని అమలు చేస్తామంటున్నారు కదా. ఒక్క గ్యారంటీ కాదు, ఒక మహిళల బస్సు అన్నారు, అదొక్కటి నడుస్తుంది, అది కూడా కొట్లాడుకుంటారు జనాలు, మనం చూస్తున్నాం. ఇంకా 13 హామీలు ఉన్నాయా, 13 హామీలలో ఒక బస్సు ఒక్కటే నడుస్తుంది. మిగతా ఒక్కటి కూడా పాస్ కాలేదు, అది నడవదు. వాళ్ళు ఓన్లీ సర్పంచ్ ఎలక్షన్ల కోసం ఏదో రుణమాఫీ అంటుండ్రు, అవి అంటున్నారు. రుణమాఫీ మీద నమ్మకం ఉంది? రుణమాఫీ అనేది ఖచ్చితంగా కాదు అది. ఎందుకంటే దాదాపు 40,000 కోట్లు కావాలి. కాదు కాదు, అది ఓన్లీ మభ్య పెడతానికే, ప్రజలు మభ్య పెడతానికే సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి. సింపుల్ అండి. నేను కడుపు కట్టుకుంటే ఎడమ చేతితో 40,000 కోట్లు కడతా అంటున్నాడు. కడుపు ముఖ్యమంత్రి అంటే కడుపు కట్టుకోవాల్సిన అవసరం ఏంటి? ముఖ్యమంత్రి అనేటోడు గట్లా అంటాడా? నేను కడుపు కట్టుకుంటే అంటే ఏందన్నట్టు అది, అంటే దోచుకుంటానికే ఆయన అనేది. అట్లా. సరే, ఎనీవేస్ మొత్తానికైతే మీ నియోజకవర్గాలకు సంబంధించి అయితే బాగుపడాల కోసం అంటే ఒక ప్రశ్న గొంతుకే కావాలంటారు. అంతే. ప్రశ్నించే గొంతే కావాలి. అది ఎవరైతే బాగుందంటారు? ఏనుగుల రాకేష్ రెడ్డి అయితేనే మాకు మంచిగా అనిపిస్తుంది. ఏనుగుల రాకేష్ రెడ్డి మంచిగా అనిపిస్తుంది. రైట్.